2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నది అంటే ఏదున్నా సరే ఒక ఎనర్జీ మన బాడీలో ఫ్లోలో వెళ్ళాలి అని అంటే దానికి సంబంధించి మూలాధార దగ్గర నుంచి సహస్రారం వరకు ఏ చక్రాస్ ఏ విధంగా యాక్టివేట్ అయితే మన బాడీలో అలాంటి ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎస్, ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో ఇప్పటిదాకా నేను జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోస్ చెప్తున్నంత లా ఆఫ్ అట్రాక్షన్ ఈసారి ఈ నెల ఫస్ట్ నుంచి జరగబోయే క్లాసెస్ ఏదైతే ఉందో, ఈ నెల 1వ తారీఖు నుంచి అంటే ఆగస్ట్ 1 నుంచి జరగబోతున్న ఈ క్లాసెస్లో సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నాను సార్. అంటే చాలామంది అఫర్మేషన్స్ చేయకుండా జాగ్రత్త ఉండండి. అఫర్మేషన్స్ తక్కువ చేసి విజులేషన్స్ తక్కువ చేసినా కూడా మనం అనుకున్నది ఎలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వచ్చు. చాలామంది ఎలా ఉంటారంటే విజులేషన్ చేయాలని అందరికీ తెలుసారు, కానీ చాలామంది విజులేషన్ చేసేటప్పుడు ఏమీ రాదు, అసలు ఏం కనిపించదు అనమాట. ఎక్కువ డబ్బు రాదు, కనిపించదు. సో మైండ్ కూడా కొన్ని క్వశ్చనింగ్ చేస్తుంటుంటుంది. ఇదంతా నిజంగా జరుగుతుందా, అసలు అవుతుందా, ఎలా వస్తుంది, క్వశ్చనింగ్ అంతా కూడా ఎలా దానికోసం నేను ఇంకా దాని మీద రీసెర్చ్ చేసి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ లాంచ్ చేశాను అనమాట. అంటే బ్రెయిన్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, చాలా మందిగా తెలియదు. న్యూరో సైన్స్ తెలుసుకున్న తర్వాత 80% ఆఫ్ ద పీపుల్కి ఈ విషయం తెలియదు. పారెటో ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది, జనరల్గా చాలా ఫేమస్ అనమాట. పారెటో ప్రిన్సిపల్ అని 80% ఆఫ్ ద పీపుల్కి లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న ఆ టెక్నిక్ తెలియదు, ఆ లాజిక్ తెలియదు. లాజిక్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు మ్యాజిక్ చేస్తారనమాట. సో మీ లైఫ్లో మ్యాజిక్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మ్యాజిక్ అని టైప్ చేయండి. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ వీడియోలో చెప్పేది అంటే 8 రోజుల, కేవలం 8 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకోవడం ఎలా. 8 రోజులు మళ్ళీ చాలా సీరియస్గా చెప్తున్నానండి. ఖురాన్లో ఒక మాట ఉంటుందండి, కొన్నిసార్లు మన చెవిలో మంచి మాటలు పడినా యాక్షన్ ఎందుకు తీసుకోమంటే శైతాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎప్పుడో అంటే శైతాన్ అంటే నెగిటివ్ ఎనర్జీ అనుకోండి, మీ కర్మస్ అనుకోండి. దానివల్ల మన యాక్షన్ మనకు తెలుసు, అన్నీ తెలుసు, ఇది చేస్తే గొప్పలం అవుతామని కూడా తెలుసు, కానీ ఎందుకు చెయ్యమంటే సో బైబుల్లో కానీ ఖురాన్లో కానీ వీటన్నీ క్లియర్ రాసింది. మనతో పాటు శైతాన్ అది పని చేయనివ్వదు అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ యాక్షన్లోకి దిగనివ్వదు. సో ఇక్కడ నేను చెప్పేది అంటే 8 రోజుల్లో మళ్ళీ చెప్తున్నాను, ఒక బుక్ ఉంది 24 గంటల్లో జీవితం మార్చుకోవడం ఎలా. నేను ఇంటర్మీడియట్లో చదివిన పుస్తకం, చాలా ఫేమస్ బుక్ అనమాట 24 గంటలు. ఇంకొక పుస్తకం ఉందండి, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్, జెఫ్ కెల్లర్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో గొప్పగా ఏదైనా చేసుకోవాలంటే చిన్న వాటిని మార్చుకుంటే గొప్పలు అయిపోతామండి. చిన్న వాటిని. ఇప్పుడు నేను చెప్పేది అంటే 8 రోజుల్లో జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ మీరు 8 రోజులు చేయాలి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ డూ ఫర్ 8 days అని టైప్ చేయండి. ఏంటి సార్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్, ఈ 8 రోజులు ఏం చేయాలి? 8 రోజులు పడుకునే ముందు చేయాలి, అంతే. పడుకునే ముందు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు పడుకుంటారు, దీనికి ఏం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. దీన్ని 888 స్లీప్ మేనిఫెస్టింగ్ టెక్నిక్ అంటారండి. సూపర్ పవర్ఫుల్. రీసెంట్గా నేను చేశాను, రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఏంటి అని అంటే చూడండి, మీరు లైఫ్లో ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఇల్లా, కారా, ఇన్కమా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. చాలామందికి ఎలా ఉంటుందంటే అన్నీ ఉంటాయి కానీ ఏదో చిన్న కొరత ఉంటుంది. ఆ కొరత వల్ల ఏమవుతుందంటే ఆ అన్హ్యాపీనెస్ మిగతా వాటి అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏసీ వేసాం, కిటికీలు తీసేసాం, ఈ రూమ్ చల్లబడుతుంది అంటే చల్లబడదు. అంటే ఒక చిన్న హోల్ ఉండడం వల్ల ఏసీ అంతా వెళ్ళిపోదు. ఈ అన్హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే హార్ట్లో ఉంటుందో అన్నిట్లో మన ఎఫర్ట్స్ 100% ఎఫర్ట్ పెట్టలేమండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ కింద కామెంట్ బాక్స్లో దీన్ని సీరియస్గా చేయండి. దేన్ని మేనిఫెస్టేషన్, ఇల్లా, కారా, ఇన్కమా, సో లేదా గోల్డ్. మేనిఫెస్ట్ ఎనీథింగ్ ఈవెన్ వెన్ యూ స్లీప్, నిద్రపోయే కూడా. జోసెఫ్ మర్ఫీ ఒక పుస్తకం రాశారు, నిద్రపోతూ కూడా ధనవంతులు అవ్వచ్చు. అవునా? ట్రూ. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అతను క్లియర్గా మెన్షన్ చేశారండి, నిద్రపోతూ కూడా మీరు ధనవంతులు అవ్వచ్చు, డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. నేను అసలు ఫస్ట్ టైం నేను అంటే ఆ బుక్ ఉన్నప్పుడు ఆ పేజీ ఓపెన్ చేశాను అనమాట. అంటే అంత సింపుల్గా కూడా ధనవంతులు అవ్వచ్చు ఎలా, ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఈ టెక్నిక్ నిద్రపోయే ముందు ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని డూ దిస్ టెక్నిక్ ఈరోజే స్టార్ట్ చేయండి. సో దీనికి మనకు కావాల్సిన పెద్ద అవసరం ఉంది. బ్రెయిన్ ట్రేస్ అని ఒకటి ఉంది, బ్రెయిన్ ట్రేస్. అతను పెద్ద బ్రెయిన్ ట్రేస్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి అతని దగ్గర నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అతను యాక్చువల్లీ ఒక 16,000 రూపాయలు, అందరూ జాగ్రత్త ఉండండి, 16,000 రూపాయలకి ఒక షిప్లో ఒక నార్మల్ కూలీగా చేసేవాడండి, కూలీగా. ఈరోజు అతని దగ్గర 3,000 కోట్లు ఉన్నాయి, 3,000 కోట్లు. సో ఎలాగా అతను ఏమంటాడంటే జీవితం అతని సెమినార్లకి వెళ్ళినప్పుడు అందరూ కూడా చెప్తారు, మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఏం పెద్ద చేయాల్సిన అవసరం లేదు, ఒక పెన్ను, ఒక పేపర్ ఉంటే చాలు, జీవితాన్ని మార్చేసుకోవచ్చు. ఎలా? ఆ టెక్నిక్ నేను ఇప్పుడు చెప్తున్నాను 8 daysలో. సో ఇప్పుడు ఏం చేయాలి? సో తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ వాట్ యూ వాంట్ టు మేనిఫెస్ట్ ఆన్ ద పేపర్. డాన్ లాక్ అని ఒక అతను, డాన్ లాక్. సో అతను జపాన్, చైనాలో చాలా హైయెస్ట్ పెయిడ్ కోచ్ అనమాట. అతని దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని లక్షలు పట్టుకుని వెళ్ళాలి మనం. అతను ఏమంటాడంటే ఒక మనిషి డబ్బు సంపాదించుకోవడం మెయిన్ కారణం ల్యాక్ ఆఫ్ క్లారిటీ.
క్లారిటీ అట్రాక్ట్స్ మోర్ మనీ అండ్ మోర్ వెల్త్ అండి. సో ఇప్పుడు నేను చాలా మందిని అడుగుతాను, మీకు ఏం కావాలి సార్? కారు కావాలి. ఏ కార్ అంటే ఓకే సార్ టొయోటా సంథింగ్ ఏదో కార్ చెప్తారు. ఏ కలర్? క్లారిటీ ఉండదు. ఎప్పటికి కావాలి? క్లారిటీ ఉండదు. సరే మీరు ఆ షోరూమ్కి వెళ్ళారా? అప్పుడు అట్లీస్ట్ వెళ్ళి ఆ కారుని చూసారా? లేదు సార్. మరి యూనివర్స్ ఎలా ఇస్తుంది అంటే, మీకు యాక్షన్ తీసుకోకపోతే యూనివర్స్ ఎలా సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అట్రాక్షన్ హ్యాపెన్స్ విత్ యాక్షన్. ఫస్ట్ నేను చెప్పేది అంటే, మీకు ఏ కలర్ కార్ కొనుక్కోండి, అంతా ఒక రఫ్గా గీసుకోవాలండి. సినిమా తీసినప్పుడు డైరెక్టర్ ఎలా అయితే కథ నీట్గా రాసుకుంటారో, ఇగో అంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఎందుకు అంత సక్సెస్ఫుల్ అవుతుందంటే, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అతను ఈ క్యారెక్టర్ వీళ్ళకి అని అసైన్ చేసుకుంటారు. కాబట్టి పేపర్ మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి రియాలిటీలో జరిగిపోద్దండి. ఫస్ట్ థింగ్ పేపర్ మీద వర్క్ చేయాలి. సో ఇక్కడ రైట్ వాట్ యూ వాంట్ టు మేనిఫెస్ట్ ఆన్ ద పేపర్ మీద రాయండి మీకు ఏం కావాలనేది. ఆన్ ద అదర్ సైడ్ పేపర్ వెనకాతలు ఏం చేయాలంటే, ఈ నెంబర్ రాయాలి 888. పేపర్ వెనకాతల, పేపర్ ముందే రాయాలండి. మనకి ఏది కావాలో అది రాయాలి. అది కూడా ఎలా అంటే, ఐ ఆమ్ నౌ మేనిఫెస్టింగ్, నేను ఇప్పుడు మేనిఫెస్టింగ్ చేస్తున్నాను, లేదా ఐ ఆమ్ నౌ అట్రాక్టింగ్ మై డ్రీమ్ జాబ్. 8 సార్లు రాయాలి. 8 సార్లు ఐ ఆమ్ నౌ అట్రాక్టింగ్ మై డ్రీమ్ జాబ్. ఒకేదాన్ని 8 సార్లు. లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే, సార్ నాకు ఇది కావాలంటే, ఏదైతే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉందో దాన్ని మనం ఫోకస్ చేయాలండి ఎప్పుడు కూడా. అందుకే ఈట్ దట్ ఫ్రాగ్ అని బ్రెయిన్ ట్రేస్ అని పుస్తకం రాశాడు. అతి కష్టమైన పని ఎవరైతే ముందు చేస్తారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ అయిపోతారు. ఆ పుస్తకం పేరు మళ్ళీ చెప్తున్నానండి, ఈట్ దట్ ఫ్రాగ్. అతిపెద్ద కప్ప ముందు తినండి అని ఆ పుస్తకం పేరు. ఫస్ట్ టైం నేను ఆ పుస్తకం చూసినప్పుడు కప్పని తినడం ఏంటి అని అనుకున్నాను. పుస్తకం చదివినప్పుడు అర్థమైంది, జీవితంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు రాయాలట. ఇల్లు, కారు, ఇవన్నీ, వీటన్నిటిలో ఏది బాగా ఇంపార్టెంట్ టిక్ పెట్టుకోవాలి. దాని మీద ఫోకస్ చేస్తే మిగతావన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రీమ్ కోటీశ్వరుడు అవడం. మీరు ఎప్పుడైతే కోటీశ్వరుడు అనే దీని మీద డ్రీమ్ పెడతారో డబ్బు వస్తే ఇల్లు, కారు ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేమ్, ఫేమ్, స్టేటస్ అండ్ ఎవ్రీథింగ్. అందువల్ల అతను ఏమంటే ఫోకస్ ఆన్ మెయిన్ గోల్. సో ఇది. సో ఈ వెనకాతలు 888 రాయాలి. సో ఇక్కడ దాంతో పేపర్ వెనకాతలు ఇప్పుడు ఏం చేయాలంటే, రీడ్ ఇట్ 8 times, 8 సార్లు చదవాలి. దాన్ని విజువలైజ్ బిఫోర్ యూ స్లీప్. సైకాలజీ ప్రకారం, న్యూరో సైన్స్ ప్రకారం నిద్రపోయే ముందు బ్రెయిన్ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుందండి. ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్. డాక్టర్ సారా మెకే, షీఈ్ అ హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్. ఆవిడేం చెప్తుందంటే, నిద్రపోయే ముందు మన బ్రెయిన్ ఎప్పుడు కూడా నిద్రపోయే ముందు ఆల్ఫా స్టేట్లో ఉంటుంది. మీరు ఏదైనా విజువలైజేషన్ చేసినా ఫాస్ట్గా యూనివర్స్లోకి వెళ్తుంది. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, నిద్రపోయే ముందు మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని బలంగా బయటకు చెప్తే ఆ ఎనర్జీ విశ్వంలోకి వెళ్ళి తిరిగి రూపాంతరత చెంది తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. రావడం లేట్ ఏమో, రావడం మాత్రం పక్కా అని ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద చెప్పారు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, దాన్ని 8 సార్లు చదవండి, విజువలైజ్ చేయండి. అది మీ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుందండి. ఇక్కడ డబ్బు సంపాదించడానికి ఒక టాప్ మోస్ట్ టెక్నిక్ ఉంది. అది నా క్లాసెస్కి వచ్చింది. అది సింపుల్. డబ్బు సంపాదించడం ఇంత సింపులా? కింద కామెంట్ టైప్ చేయండి, సింపుల్ అని టైప్ చేయాలి. ఎప్పుడే సార్ బలంగా నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు లేకపోతే అందరూ చాలా చీప్గా చూస్తారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీ అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నారు? మీ అబ్బాయి స్కూల్ పేరు చెప్తే మీ వాల్యూ పెరిగిపోతుంది. అంటే అక్కడ చదివించాలంటే డబ్బు కావాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాం, అంతా ఒకటే బ్యాచ్. సో దానివల్ల మనకు అంత డిఫరెన్సియేషన్ లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, అలా రాసిన దాన్ని మీ పిల్లో ఏదైతే ఉందో పిల్లలో పెట్టేసి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకొని పడుకోవాలి. దీన్ని పిల్లో టెక్నిక్ అని కూడా అంటారు అనమాట. సో మనం ఏం చేసామండి, పేపర్ తీసుకున్నాం, 8 సార్లు ఐ ఆమ్ నౌ అట్రాక్టింగ్ మై డ్రీమ్ జాబ్ ఆర్ మై డ్రీమ్ ఇన్కమ్ అని 8 సార్లు రాశారు. దాని వెనకాతలో 888 రాశారు. దాన్ని పిల్లో మధ్యలో పెట్టేశారు. సో ఇలా ఎన్ని రోజులు చేయాలంటే 8 రోజులు చేయాలి. అందుకే నేను ఏం చెప్పాను వీడియో ముందు, 8 రోజుల జీవితాన్ని మార్చుకోవడం ఎలా. చాలామంది ఎలా ఉంటారంటే, ఇది చెప్పినా కూడా చేయకుండా ఎలా ధనవంతుడు అవ్వాలి, ఎలా డబ్బు సంపాదించాలి అంటారు. అంటే ఇంత టెక్నిక్ చెప్పినా కూడా వాళ్ళు చేయరు. సో ఇక్కడ మీరేంటి అంటే, జస్ట్ ఆ పిల్ల మీద పడుకోండి. సో ఇక్కడ ఏం చేయాలంటే, ద నెక్స్ట్ నైట్ మళ్ళీ ఏం చేయాలంటే, సేమ్ థింగ్ అగైన్ మళ్ళీ 8 సార్లు చదవాలి. సో మళ్ళీ సింపుల్గా ఎనదర్ రైట్, ఒకవేళ ఇంకొక కావాలి ఇంకొక పేపర్ మీద కూడా రాసుకోవచ్చు. మళ్ళీ చెప్తుంది, ద నెక్స్ట్ నైట్ రీడ్ అగైన్ 8 times చదవండి. సో యాడ్ అనదర్ 888 ఆన్ ద పేపర్. ప్రతిరోజు ఒక 888 యాడ్ చేసుకుంటారు. అలా ఎన్ని 888లు వస్తాయి? 8 888లు వస్తాయి పేపర్ వెనకాతల. మనం చేయాల్సిన అంటే, ఆ పేపర్ పిల్లల మధ్య పెట్టుకుని పడుకోవడమే. ఈ విధంగా చేస్తే సో మనం అక్కడ స్టార్ కనిపిస్తుంది, మీరు కూడా స్టార్ అవుతారు. ఎస్. కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. నాకు ఫస్ట్ టైం అంటే ఈట్ ద ఫ్రాగ్ అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పాను. చాలా పవర్ఫుల్. ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలనేది అదే అన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. అవును, రియల్లీ గ్రేట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, నేను కూడా. ఈసారి బ్యాచ్ స్పెషల్ గా ఉండబోతుంది కదా, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి చాలా మంది కాల్స్ వస్తున్నాయండి, చాలా కాల్స్ విపరీతంగా వస్తున్నాయి. మీరు నా బ్యాచ్లో నేను కండక్ట్ చేయబోయే August 1 నుంచి
బ్యాచ్లో ఆ బ్యాచ్ పేరు కూడా ఎనర్జీ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. ఎందుకంటే మీరు హైలీ ఎనర్జెటిక్గా తయారైతే గుర్తుపెట్టుకోండి, సో డబ్బు ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు హై ఎనర్జెటిక్గా మారుతారు. సో మళ్ళీ చెప్తున్నాను, అప్పుల నుంచి ఆస్తులకు రావాలన్నా, మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ అవ్వాలన్నా, సో మళ్ళీ చెప్తున్నాను, సంపద క్రియేట్ చేయాలన్నా మీకు కావాల్సిన హై ఎనర్జీ కావాలి. ఆ హై ఎనర్జీని ఎలా యూనివర్స్తో కనెక్ట్ అయితే, డివైన్ పవర్తో కనెక్ట్ అయితే, దేవుడితో కనెక్ట్ అయితే మనం ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుందండి. సో మీరు ఎనర్జెటిక్గా తయారవ్వాలనుకుంటే ఈ నెల నేను జరగబోయే ఆగస్ట్ 1 నుంచి క్లాసెస్ పేరు ఎనర్జీ బ్యాచ్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ బ్యాచ్. దీనికి మీరు జాయిన్ అవ్వండి, కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇమీడియట్గా మీరు ఎనర్జీగా తయారవుతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎనర్జీగా అయిపోతారండి. ఎందుకంటే మీరు సక్సెస్ అయితే ఇంట్లో మీ పిల్లలు, మీరు అంతా, మీ అమ్మ నాన్న అందరూ కూడా హ్యాపీగా హై ఎనర్జీగా ఉంటారు. ఎందుకంటే మా వాడు సక్సెస్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఒక్కళ్ళు మారితే ఫ్యామిలీ మొత్తం తరతరాలు మారిపోవచ్చు. సో మీరు ఎనర్జీగా రెడీగా ఉన్నారంటే రండి, కమాన్. రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అది మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఆగస్ట్ 1 నుంచి జరిగేటువంటి బ్యాచ్కి ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.